టాప్ 9 న్యూస్ కి స్వాగతం. 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వజ్రోత్సవం ఈ రోజు కోమిటిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ లిఖిత రాజ్యాంగాన్ని అందించడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగరితిన దాసరి నాగరాజు గుర్తు చేసుకున్నారు. పార్లమెంట్ కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ మరియు ఇతర సంస్థలు తమ అధికారాలు మరియు బాధ్యతల పరిమితుల్లో పనిచేయాలని, ఇది దేశం యొక్క సమర్థవంతమైన సుప్రీం చట్టమని ఆయన అన్నారు. భారతదేశంలోని ప్రజలే అంతిమ సార్వభౌమాధికారులని, వారి సంకల్పమే గెలవాలని చెబుతోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరియు వారు ఎన్నుకున్న అధికారంలో ఉన్న పార్టీల పనితీరును గమనించాలి. రాజ్యాంగానికి సంరక్షకులుగా వ్యవహరించే బాధ్యతను పొందిన ఉన్నత న్యాయ వ్యవస్థ మరియు రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యాలను పలుచన మరియు వక్రీకరించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలి. ప్రజాస్వామ్యం మరియు ప్రజల ప్రాథమిక హక్కులను నిలబెట్టడానికి, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతత్వం యొక్క లక్ష్యాన్ని సాధించడానికి మతపరమైన మెజార్టీ నిరంకుశ శక్తుల నుండి రాజ్యాంగాన్ని కాపాడండి. తదనంతరం ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ సొసైటీ ప్రెసిడెంట్ దాసరి నాగరాజు కోమిరెడ్డిపల్లి విలేజ్ ముస్తపేట మండలానికి చెందిన కోమిరెడ్డిపల్లి గ్రామంలో స్కూల్ విద్యార్థులకు ఈరోజు నోట్ బుక్స్ భోజనం చేసే ప్లేట్లు అందజేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్న సభ్యులు మాజీ ఎంటీసీ బదిలి కృష్ణ, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నరసింహారెడ్డి, కొమ్ము బీద మాసన్న, మహేందర్, సర్వేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న నేను స్కూల్కు వస్తే ప్రిన్సిపల్ మేడం గారు పాఠశాలలో చెప్పడం జరిగింది, పిల్లలకి ఒక ప్లేట్లో ఇద్దరు భోజనాలు చేస్తున్నారు అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలా ఉంటే ఎవరికి ఏది ఉంటుందో తెలియదు కాబట్టి పిల్లలందరికీ ప్లేట్లు ఉచితంగా ఇవ్వాలి. మన అంబేద్కర్ తరఫున, మన అన్న జిఎంఆర్ తరఫున మనకి ఈరోజు ప్లేట్లు అనేటివి అందివ్వడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యమైన విషయము, మీ అందరికీ ఫుడ్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి మొన్న కూడా మన మాజీ ఎంపీటీసీ బగ్గికృష్ణయ్య సార్ గారు, అందరూ పటేల్ నరసింహన్న గారు, సాయిరెడ్డి గారు, ప్రతి ఒక్కరు వచ్చి చెక్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటున్నారు, పిల్లల్ని కూడా మంచిగా కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి మేమందరం ఈ విధంగా మీ అందరికీ సేవలు అనేవి అందించడం జరుగుతుంది. ఇది ఎవరి గొప్పతనం కాదు, మన అంబేద్కర్ గారి గొప్పతనం ఇది. ఈరోజు రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మనందరి బలుగు బలహీన బతుకుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అనేది కల్పించిన రోజు ఈరోజు. మీరు కూడా ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విధంగా మీరు కూడా ఒక్కొక్కరు తయారు కావాలన్నదే నా కోరిక, నా ఆశ, నా శక్తి. ఎంతవరకు ఉన్నా మీ అందరికీ ఎల్లవేళగా సపోర్ట్గా ఉంటా. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు తప్పకుండా ఇలాంటివి ఏమున్నా కానీ, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్కు మీ అన్న దాసరి నాగరాజు ఒకరు ఉన్నారని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ అందరికీ ఏ సమస్య వచ్చినా మీ మన గౌరవ టీచర్లు ఉన్నారు. అలాగే మన ఊరు బిడ్డ మనిషి మాజీ ఎంపీటీసీ బగ్గి కృష్ణయ్య గారు ఉన్నారు. అలాగే మన సర్పంచ్ సాయిరెడ్డి గారు ఉన్నారు. అలాగే అన్న పటేల్ నరసింహన్న గారు ఉన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా కానీ బిడ్డ మనుషులు ఒక్కొక్కసారి కలవచ్చు, కలవకపోవచ్చు, వాళ్ళు మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి నేను ఎప్పటికీ అందుబాటులోనే ఉంటా. మీకు ఏ సమస్య వచ్చినా, అన్న నాకు ఈ సమస్య వచ్చింది, ఇది కావాలి నాకు అని చెప్పి మీరు ఏ విషయంలో వచ్చి నన్ను అడిగినా కానీ మీకు వెళ్ళవేళగా సపోర్ట్గా ఉంటా. మీ అందరికీ న్యాయం చేసే విధంగా నేను చూస్తా అని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నేను చెప్పని దాడే బిడ్డ మనుషులందరూ కదిలి రావడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరందరినీ కోరుకునేది ఒకటి, మీరందరూ మంచిగా చదువుకొని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు నిలబెడతారని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరు పేరు నిలబెడతారా? గట్టిగా చెప్పండి. అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు నిలబెట్టాలి. మన బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మీరందరూ కావాలని చెప్పేది నా కోరిక. మీరందరూ అవుతారా కదా? కావాలి, ఖచ్చితంగా కావాలి. మీకు వేళ్ళగా ఏ అవసరం ఉన్నా కానీ మీ అన్న దాసరి నాగరాజు ఒకరు ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకొని మీకు ఏ సపోర్ట్ కావాలన్నా వేలుగా నేను కాపాడుకుంటా వస్తా. కంటికి రెప్పలాగా కాపాడుకుంటా మిమ్మల్ని బాబాసాహెబ్ అంబేద్కర్
మీ అందరిని చూడాలనేది నా కోరిక. అందుకని వల్ల తీసుకొచ్చి మీ అందరికీ అందజేస్తున్నది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు జి మధుసూదన్ రెడ్డి గారి అన్నగారికి ఒకసారి అందరూ ట్యాక్స్ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. సరే, అందరూ మంచిగా ఉండండి. ఉపన్యాసం ముగిస్తున్నాను. ఇప్పుడు మన పటేల్ నరసింహన్న గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం అంటే మనకు 3 వస్తాయి సంవత్సరానికి. ఒకటి 15 ఆగస్టు, 26 జనవరి. ఇది మనకు గుర్తింపులో లేకుండే కానీ ఇప్పుడే ఈరోజే పార్లమెంట్లో దాన్ని ఆమోదింపబడ్డది కూడా. కాబట్టి అది కూడా ఈ రోజు నుండి అమల్లోకి వచ్చినట్లే. ఇప్పుడు అదే మనకు స్వాతంత్రం వచ్చి కూడా 75 సంవత్సరాలు అయింది, అధికారాలు వచ్చి అంత అయింది. ఎందుకంటే నెలల తరబడి వల్ల. కాబట్టి ఈరోజు ఇన్నిటికంటే గొప్పగా నాగరాజుదే. కారణం ఏంటంటే ఇంతవరకు ఒక్కసారి దాతరూపకంగా బుక్కులు అవి బ్యాగ్స్ ఇచ్చిండు. రెండవసారి ఏదో కొంత ఇచ్చినట్లుంది కానీ ఇప్పుడు 3 అయితే మళ్ళీ పెద్దగా ఇది ఇచ్చిండు. ఏంటి ప్లేట్స్ 75 మంది కంటే దాదాపు 75%, 75% అయిపోయినట్లే. ఇంకా కాస్త కొంత గొప్ప మిగిలింది. కానీ ముందు ముందు కూడా భగవంతుడు వాళ్ళకి ఇదే ఆశీర్వచనం ఇవ్వాలి. ఎందుకంటే దాతారూపకంగా మళ్ళీ మళ్ళీ కనపడాలి ఇక్కడ. అదే మా కోరిక. ఇంకా ఇవి చిన్నగా వస్తాయి, రేపు పెద్ద కూడా వచ్చేదానికి కూడా దాతగా సహకరిస్తాడని ఆశిస్తూ మీ అందరితో సెలవు తీసుకొచ్చు. థ్యాంక్ యూ సార్. మరి వేదిక పైన ఉన్న పెద్దలందరూ వాళ్ళ సమయాన్ని వెచ్చించి మా దగ్గరికి వచ్చినందుకు పేరున కృతజ్ఞతలు. మరి ఈ పాఠశాలలో ఇలాంటివి అసలు మేడం వాళ్ళు ఫస్ట్ మన దగ్గరికి వచ్చినప్పుడు షాక్ అయ్యారు. అసలు ఎక్కడ ఇంతమంది దాతలు ఉండరు అని. స్కూల్కు ఏది కావాలంటే అది, మన నీడ్స్ ఏ ఉన్నా కూడా మరి గ్రామ పెద్దలు కాదనకుండా తీరుస్తున్నారంటే మరి మీరు పాఠశాలకు వచ్చేది ఎందుకు? ఇప్పుడు సార్ అన్నట్టుగా మరి వాళ్ళు వచ్చి December 30 వరకు టైం ఇవ్వండి సార్. మాకు కొంతమంది ఉన్నారు, ఆ కొంతమందిని కూడా ముందుకు తీసుకురానికే మేడం వాళ్ళు అయితే సాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇంటి దగ్గర కూడా రోజులో ఒక హాలిడే వస్తే రోజులో సగము TLM పిల్లలకు నేర్పించాలని TLM తయారు చేసుకునే దానికే సమయాన్ని వెచ్చించే ఉపాధ్యాయులు వచ్చారు మన దగ్గరికి. మరి మీ అదృష్టం అది మాత్రం. అంటే విద్యార్థులకు ఏ రకంగా చెప్పడం వేరు, నేర్పించడం వేరు. పాఠాలు అందరు చెప్తారు, చెప్పడం కాదు ఇంపార్టెంట్, నేర్పించడం ఇంపార్టెంట్. అంటే మీ స్థాయికి, విద్యార్థుల స్థాయికి దిగి చెప్పాలి. మీ స్థాయికి వచ్చి చెప్తేనే మీకు అది విషయాన్ని మీరు జాగ్రత్తగా గ్రహించగలుగుతారు. మరి అలాంటి ఉపాధ్యాయులు వచ్చిర్రు. ప్రతి ఒకరిని మించి ఒకరు పోటీ మీద క్లాసెస్ మాత్రం రన్ అవుతున్నాయి. నేను మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఏళ్ళల్లో స్కూల్కి వచ్చినా అంటే ఏ క్లాస్కు ఏదైనా టైం టేబుల్ ప్రకారం బెల్ అయ్యిందంటే ఎవరు ఉండరు ఆఫీస్ రూమ్లో. ఎవరి క్లాస్కు వాళ్ళు వెళ్ళిపోయి మరి వాళ్ళు వాళ్ళ శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నారు మీకు నేర్పించాలని. కానీ ఎంత చెప్పినా కూడా మీరు ఇంటి దగ్గర పోయి ప్రాక్టీస్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా చెప్పిరంటే పేరెంట్స్తోన ఫోన్లు చేయిస్తున్నారు, ఈరోజు హోంవర్క్ చేయలేదంటే నా బిడ్డను ఏమనకు అని. అట్లాంటివే మీరు చేయించాల్సింది. ఖచ్చితంగా ఆ రోజు పని ఆ రోజు చేసుకొనే రావాలి. మరి ఈ 2 నెలల ప్రతి ఒక్కరు మా పాఠశాలలో ఆబ్సెంట్ అన్న అవుతారు. నెక్స్ట్ డే కడుపున వచ్చింది ఏదో ఒకటి చెప్పినా డుమా కొడుతున్నారు. పనిష్మెంట్ మాత్రం ఏమని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన మేడం వాళ్ళకి. పనిష్మెంట్ ఇచ్చినట్లు కాంప్లైంట్ మాత్రం రావద్దును. చదువు విషయంలో తప్ప వేరే విషయాల్లో కొడతారు ఎవరన్నా. అందుకే మీకు చెప్పినట్లుగా మీరు నేర్చుకొని రండి. వాళ్ళు చెప్పింది ఫాలో కండి అంతే, మీకు ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకు రాదో చూద్దాం, ఓకేనా? మరి 8వ తరగతి వాళ్ళైతే ఆ లాస్ట్ ఇయర్ పోయిన పిల్లలు కొంతమంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఏం నేర్చుకోకుండా వస్తున్నారంటే మీకు కాదు, మాకు క్షేమం కనిపిస్తుంది. మా వంతు కృషి మేము చేస్తున్నాం. కానీ మీరు లోపం అంతా ఎక్కడుందంటే మీరు ప్రయత్నం చేయకపోవడమే లోపం. ఇంటి దగ్గర పోయి ప్రతి ఒక్కరు రీడింగ్ కార్నర్ ఏర్పాటు చేసుకోమని చెప్పిన నేను. ఎంతమంది చేసుకున్నారు?
ఒక మూలకు మంచిగా రీడింగ్ కార్నర్ అని పెట్టుకోవాలి. మీకు చదువుకు సంబంధించిన మీ బ్యాగు మీ నోట్బుక్స్ ఏమున్నా అక్కడ పెట్టుకొని అక్కడే కూర్చొని చదువుకోవాలి. చేసుకున్నారా? వెరీ గుడ్. మీకు నచ్చినన్ని పుస్తకాలు ఉన్నాయి, కథల పుస్తకాలు కూడా ఇంటికి వెళ్ళి తీసుకుపోయి చదవండి. మీరు ఈ క్లాస్లో ఈ యూపీఎస్లో ఉన్న రోజు చేయాల్సింది ఏంటంటే బేసిక్స్ అంతే. కనీస అభ్యసన సామర్థ్యాలు, మీ తరగతికి సంబంధించిన కనీస అభ్యసన సామర్థ్యాలు వస్తే ఆటోమేటిక్గా మీరు లైఫ్లో సెట్ అయినట్టే. ఏం నేర్చుకోకుండా హై స్కూల్ పోతే అక్కడ ఎవరు నేర్పించారు మీకు? నేను హై స్కూల్లో చేసి వచ్చిన కాబట్టి చెప్తున్నా, ఎవ్వరు పట్టించుకోరు. ఈ క్లాస్లో ఇద్దరు చదువుతుంటే ఆ ఇద్దరికే చెప్తారు. ఎందుకంటే సిలబస్ అట్లా ఉంటుంది, వాళ్ళ సిలబస్ అయిపోగొట్టాలి. మీకు అది కాదు, ప్రతి ఒక్కరికి ఎవరికి రాదో వాళ్ళ మీ అంతరాత్మకు తెలుసు. దాని మీద దృష్టి పెట్టండి, చెప్పిన పని చేసుకోండి. రండి ఇంటి దగ్గర పోయి రోజు ఒక్కొక్క పేజీ చదవండి. చదవడానికి ప్రయత్నం చేస్తే అదే వస్తుంది. ఓకేనా? ఇంకొకటి స్కూల్లో ఇంకేమన్నా నీడ్స్ ఉన్నాయంటే ఒక్కటి